రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు అండ్ స్వాగతం. మనము ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు విందాము. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 1 through 5. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. మీరు సత్య ప్రత్యక్షతను మాకిచ్చి మాకెంతో గొప్ప స్వాతంత్రం ఇవ్వడానికి క్రీస్తునందు చేసినటువంటి ఏర్పాటు కొరకు మీకే వందనాలు, స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరూ ఆ ప్రకారము మీరిచ్చినటువంటి ఆ సత్యము ద్వారా స్వతంత్రులమై స్వచ్ఛముగా మీ కొరకు మీరు కోరిన రీతిలో ఆదేశించిన రీతిలో పరిశుద్ధముగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో బ్రీఫ్గా ఈరోజు మనము ఈ ప్యాసేజ్లో నుండి కొన్ని విషయాలు చూస్తాము. అండ్ ఈరోజు మన అంశం ఏంటంటే సెయింట్స్ అండ్ సిన్స్. సెయింట్స్ అండ్ సిన్స్, పరిశుద్ధులు అండ్ పాపాలు. పరిశుద్ధులు అండ్ పాపాలు. పరిశుద్ధులు బ్రతకాల్సినటువంటి రీతిలో బ్రతికితే వారి జీవితంలో పాపము పెత్తనము చేయదు, ప్రభుత్వము చేయదు. వారు పాపమును ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కానీ పరిశుద్ధులు దేవుడి కొరకు ఏ రకముగా జీవించాలని దేవుడు ఆదేశించాడో దాన్ని గుర్తించక ఆ ప్రకారం జీవించకపోతే తప్పక వారి జీవితాల్లోనికి తిరిగి పాపం అనేది వచ్చి తిష్ట వేస్తుంది అండ్ వారిని చాలా రకాలుగా అపవిత్ర పరుస్తుంది. ఈ ఎఫ్ఎస్సి 5లో 1 నుండి 5 వరకు మీరు చూస్తే మొదటి 2 వచనాల్లో దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్తాడు. ఇమిటేట్ గాడ్ అని, కాపీ గాడ్ అని, ఫాలో గాడ్ అని ఇంగ్లీష్లో వేరియస్ వర్షన్స్లో మనకు అది కనబడుతుంది. యేసుప్రభు మనల్ని నన్ను వెంబడించమని చెప్పడం అంటే ఫాలో మీ అని చెప్పడం మనందరికీ తెలుసు, క్రైస్తవ విశ్వాసులకి తెలుసు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను తనను వెంబడించమన్నాడు, తన వలె ఉండమన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కూడా తన ప్రజల్ని తనను వెంబడించమన్నాడు, పరిశుద్ధులను తనను పోలి ఉండమన్నాడు. అది దేవుడి చిత్తం. ఇమిటేషన్ అనేది అనుకరణ లేకపోతే కాపీ చేయడం అనేది ఇది దేవుడి యొక్క వాక్యంలో ఒక అంశమును గురించి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కానీ న్యూ టెస్టమెంట్ గ్రీక్లో ఇది అపోస్తులైనటువంటి పౌలు ద్వారా వాడబడక మునిపే 6th century BCలో సెక్యులర్ గ్రీక్ లిటరేచర్ ప్రకారం అంటే గ్రీకు సాహిత్యం ప్రకారం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ఇది వాడబడింది. అరిస్టాటిల్ అనేటువంటి గ్రీక్ ఫిలాసఫర్ దీని గురించి ఏమంటాడంటే మానవ నాగరికత ప్రారంభంలో మనిషి అన్నీ కూడా అనుకరణ ద్వారానే నేర్చుకున్నాడు. అంటే మ్యాన్ హ్యాస్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ బై ఇమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అతడు జంతువులను చూసి అవి చేసే పనులను చూసి నేర్చుకున్నాడు. ఉదాహరణకి ఒక స్పైడర్ సాలీడును చూసి ఎలా నేయాలో ఎలా అల్లాలో మానవుడు నేర్చుకున్నాడు. పక్షులు గూళ్ళు పెడతాయి, వాటిని చూసి మనుషులు ఇళ్ల నిర్మాణం ఎట్లా చేయాలో నేర్చుకున్నారు. అండ్ ఈ ప్రకారము జంతువులను చూసి మనుషులు నేర్చుకున్నారు. అలాగే ఇక నాటకాలు వేయడము, చిత్రాలు గీయడము, తర్వాత శిల్పాలు తయారు చేయడము, కావ్యాలు రాయడము, ఇది ఇక ప్రకృతిని చూసినప్పుడు మానవ సమాజాన్ని చూసినప్పుడు వారి ఎదుట కనబడుతున్నటువంటి వాస్తవ విషయములను వారు చూసి వాటిని అనుకరించి నేర్చుకున్నారు. సో ఇమిటేషన్ అనేది బై డిఫాల్ట్ మనిషి యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఒక లక్షణం. పిల్లలు అందుకనే తమ తల్లిని తమ తండ్రిని కాపీ చేస్తారు, వారిని అనుకరిస్తారు. సో ఇక్కడ పౌలు దీన్ని చాలా ఉన్నతమైనటువంటి రీతిలో రాశాడు. మీరు దేవుని పోలి నడుచుకొనుడి అంటే దేవుణ్ణి అనుసరించుడి లేక దేవుణ్ణి అనుకరించండి.
లోకంలో మనము మిమిక్రీ ఆర్టిస్టులను చూస్తాం. దీని యొక్క అర్థం ఏంటంటే మిమెటెస్ అనేటువంటి పదానికి మిమిక్ అని అర్థం. దాంట్లో నుండే మనకి మిమిక్రీ అని వచ్చింది, మైమ్ అని వచ్చింది. సో మిమిక్రీ ఆర్టిస్టులు ఏం చేస్తారు? ప్రముఖులను వారు అనుకరిస్తారు. ఫిల్మ్ స్టార్స్ వలె మాట్లాడడం, నటించడం, డైలాగ్ కొట్టడం, ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ని చూపించడం, లేకపోతే పెద్ద ప్రముఖ పాలిటీషియన్ వలె చేయడం, లేకపోతే క్రికెటర్ లాగా చేయడం, లేకపోతే బిజినెస్ మ్యాన్ లాగా చేయడం, ఇది మనము చూస్తూ ఉంటాం అండ్ నవ్వుకుంటూ ఉంటాం. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ఎప్పటి నుండో పరిచయం. సో ఇక్కడ పౌలు దేవుని పోలి నడుచుకొనుడి అంటే దేవుణ్ణి మీరు అనుకరించండి అంటే దేవుడి యొక్క స్వభావాన్ని అనుకరించమంటున్నాడు. గాడ్స్ క్యారెక్టర్, దేవుడి యొక్క యాటిట్యూడ్, దేవుడి యొక్క గుణంలో ఉన్నటువంటి ఆ వైఖరిని మీరు అనుకరించమంటున్నాడు. తర్వాత దేవుడి యొక్క యాక్షన్స్, దేవుడు పరిశుద్ధుడు, ఎట్లా పరిశుద్ధముగా ఆయన సమస్తమును జరిగిస్తాడు, పరిపూర్ణంగా ఎట్లా సమస్తమును జరిగిస్తాడు, మీరు కూడా అట్లాగే ఆయన యొక్క యాక్షన్స్ని అనుకరించండి. సో ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. న్యూ టెస్టమెంట్లో మరలా మనకు అది రాయబడింది, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా మీ ప్రవర్తన అంతట్లో పరిశుద్ధులై ఉండాలి. అంటే మనం దేవుని పోలి ఉన్నప్పుడే ఇది మన జీవితంలో సాధ్యం. ఇది మనకి ఇవ్వబడినటువంటి ఆదేశం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలవక మునుపు, చక్రవర్తిగా మారు మోగక మునుపు ఆయన పేరు, ఆయన తను ఎవరినైతే ఆరాధించేవాడు, గ్రీక్ యోధులు అండ్ గ్రీకు వీరులు, వారికి సంబంధించి ఒక చక్కని నగలతో తయారు చేయబడినటువంటి పెట్టెలో ఇలియద్ అనేటువంటి దాన్ని పెట్టుకొని తీసుకుపోయేవాడు. సో దాని నుండి ప్రేరేపించబడేవాడు. వారి ద్వారా ఆ గ్రీకు యోధులు, గ్రీకు ట్రాయ్ యొక్క వీరుల నుండి ప్రేరేపించబడి వారిని పోలి అనుకరించాడు కనుక అంత గొప్ప వీరుడు అయ్యాడని చరిత్ర మనకు చెప్తోంది. సో మనము దేవుని పోలి నడుచుకున్నట్టుకు పిలువబడ్డాం. ఒక క్రైస్తవ సేవకుడు ఇట్లా అంటాడు, వీళ్ళందరూ టాలెంట్ని బట్టి ఆ రకంగా అనుకరించారు, కానీ క్రైస్తవుడు టాలెంట్ని బట్టి దేవుణ్ణి కాపీ చేయలేడు, చేయకూడదు. క్రైస్తవుడు దేవుణ్ణి కాపీ చేయాలంటే అదొక మిరకల్, అదొక టాలెంట్ కాదు, అదొక అద్భుతం. ఆ అద్భుతం కూడా ఏంటి? గలతీ 5లో ఆత్మ ఫలమేమనగా అని దేవుడి యొక్క వాక్యం మనకు చెప్తుంది చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. ఇవి మనం అనుకరించాల్సినటువంటి లక్షణాలు. ఇవి మనలో ఉండి మనలో పెరుగుతూ మనము ఫలభరితులముగా ఉంటే మనము దేవుని పోలి నడుచుకుంటున్న వారము. ఇవి లేకపోతే మనము దేవుని పోలి నడుచుకోవట్లేదు. సో ఎవరిలో అయితే ఇవి ఉంటాయో, ఈ దైవ లక్షణాలు ఉంటాయో, వారిలో ఈ లోక సంబంధమైన పాపిష్టి లక్షణాలు లేక గుణాలు ఉండవు, ఈ అంశాలు ఉండవు. అవేంటో కూడా ఇక్కడ మనకి నెగిటివ్గా ఆయన 3వ వచనం నుండి 5వ వచనం వరకు చెప్పాడు. ఇది క్రైస్తవ సంఘానికి రాశాడు, క్రీస్తునందున్నటువంటి పరిశుద్ధులకి రాశాడు. అండ్ వారిని హెచ్చరిస్తున్నాడు, మీలో 3వ వచనం నుండి మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకి తగినది. సో నీవు యేసు రక్తంలో కడగబడ్డావు, దేవుడి ఆత్మచేత ముద్రింపబడ్డావు, దేవుని కొరకు నిత్య స్వాస్థ్యముగా కొనబడ్డావు కనుక నీవు పరిశుద్ధపరచబడ్డావు, దేవుడి ప్రాపర్టీగా మారిపోయావు. ఇక నీ మీద పాప సంబంధమైనటువంటి నీడలు, పీడలు ఉండకూడదు. సో దేవుడు ఏమంటున్నాడు? మీలో జారత్వము ఉండకూడదు. జారత్వం అంటే ఫార్నికేషన్. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతి విధమైనటువంటి వ్యభిచార సంబంధమైన లైంగిక పరమైన పాపము లేక అతిక్రమము. సో ఇప్పుడు దాన్ని మనము తీసుకొని చెప్పాలి అంటే, సింపుల్గా దాని గురించి చెప్పాలంటే, వివాహానికన్నా ముందు భార్యాభర్తలు కానటువంటి వారు కామకేలిలో పాల్గొనకుండా ఉండడము, అంటే లైంగిక సంపర్కము కలిగి ఉండకూడడం. వివాహం అయిన తర్వాత భార్య భర్త కాని మరో వ్యక్తితో లైంగిక సంపర్కం పెట్టుకోకుండా ఉండడం, పురుష సంయోగం, స్త్రీ సంయోగం అనేది చేయకుండా ఉండడం. అండ్ ఇక రకరకాలుగా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో హెచ్చరింపబడిన అపవిత్రమైన వ్యభిచార సంబంధమైన పాపములకు దూరముగా ఉండడం. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. సో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమమయుడు. అండ్ యేసుక్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడో, ఆయన మనల్ని ఏ రీతిలోనికి తీసుకురావడానికి, ఏ స్థాయిలో పరిశుద్ధపరచడానికి పనిచేశాడో, త్యాగం చేశాడో గుర్తించినప్పుడు దాన్ని మనము చులకన చేసి మనల్ని మనము ఈ యొక్క
జారత్వం అనే పాపం ద్వారా దిగజార్చుకో. చరిత్రలో మీరు చూస్తే వెనిస్ నగరాన్ని ఆస్ట్రియా దేశపు వారు ఆక్రమించుకున్నప్పుడు ఈ వెనిస్ నగరవాసులకి ఆస్ట్రియన్స్ అంటే చాలా కోపము, ద్వేషం. సో వారు వెనిస్ అంతటిని ఆక్రమించుకున్నారు. ఎక్కడ చూసినా ఆస్ట్రియన్ అధికారులే. సో వెనిస్ వాళ్ళు ఏం చేశారు, వారిని అసహించుకొని వారికి దూరంగా ఉండేవారు. ఈ నగరపు నడిబొడ్డున వీరు ప్రతిరోజు సాయంత్రం కూర్చొని తిని కాఫీ తాగుతూ ఉంటే ఇప్పుడు ఆస్ట్రియన్ అధికారులు అక్కడికి వచ్చి కూర్చోగానే వీరు అక్కడి నుండి వెంటనే ఒక్క సెకండ్లో లేచి దూరంగా వెళ్ళిపోయేవారు. సో ఆస్ట్రియన్ల నీడ పడనిచ్చేవారు కాదు, ఆస్ట్రియన్లు వీరికి కనబడితే వెళ్ళిపోయేవారు. సో వెనిస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మిమ్మల్ని ద్వేషిస్తున్నాం, మేము మీకు దూరంగా ఉంటాం, మేము మిమ్మల్ని మా యొక్క దేశం నుండి బయటికి తరిమేంత శక్తిని కలిగి లేము, కానీ మీరు మా దేశంలో ఉన్న మేము మీకు లొంగం, మీ వారముగా ఉండమని దూరంగా ఉన్నారు. సో దీని గురించి ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రైస్తవుడిలో పాప స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది, కనుక ఈ అంశములన్నీ తిరిగి ఉత్పత్తి అయ్యేటువంటి ఆ స్థితి, ప్రమాదం, అవకాశం ఉంది. కనుక వెనిస్ నగరవాసులు ఆస్ట్రియన్లకు ఎట్లా దూరంగా ఉన్నారో, క్రైస్తవులు కూడా వారిలో ఉన్నటువంటి పాపములు వారిని ఏలకుండా, తిరిగి తల పైకి ఎత్తకుండా వాటికి దూరంగా ఉంటే అవి ఎప్పుడు కూడా వారితో మరి మొదట అవిశ్వాసులుగా ఉన్నప్పుడు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని కలిగి ఉండలేవు. వాటికి వీరు అవకాశం ఇవ్వరు అంటాడు. సో రెండవది ఏంటి, అపవిత్రత. జారత్వమే కాదు, అపవిత్రత. అండ్ ఈ అపవిత్రత అనేటువంటి పదాన్ని ఇక్కడే 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు వాడాడు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. సో ఫిల్దీనెస్ లేకపోతే అన్క్లీన్నెస్ అనేది జారత్వానికి సంబంధితమైనది, బట్ అట్ ద సేమ్ టైం ప్రతి విధమైనటువంటి లేక నానా విధమైనటువంటి అపవిత్రతకు సంబంధించినది. సో పాత నిబంధనలో మనము క్లీన్, అన్క్లీన్ అనేటువంటి ఒక వ్యవస్థను చూస్తాం. పవిత్రమైనవి, అపవిత్రమైనవి, పవిత్రమైన జీవులు, అపవిత్రమైన జీవులు, పవిత్రమైన అంశాలు, అపవిత్రమైన అంశాలు. సో క్రైస్తవులు పవిత్రులు గనుక అపవిత్రత ఏ రూపంలో, ఏ స్థాయిలో కూడా వారి జీవితంలోనికి రాకూడదు. అండ్ ఇది వారు తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఇక కాముకత్వానికి సంబంధించిన అపవిత్రత ప్రపంచంలో చాలా ఎక్కువ ఉంది కనుక దానికి మనము దూరముగా అండ్ మనల్ని మనము పరిరక్షించుకునే వారముగా ఉండాలి. మూడవది మీరు చూస్తే లోభత్వం గురించి మాట్లాడాడు. లోభత్వం అంటే అత్యాశ, పేరాశ, దురాశ, గ్రీడ్ అంటారు. ఉన్నదాంతో తృప్తి పడకుండా లేని దాని కొరకు కోరుకోవడం, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఎంత వచ్చినా కూడా తృప్తి చెందకుండా ఇంకా 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 అనేటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి హృదయమును కలిగి ఉండడం. అసంతృప్తి, గర్వానికి అది సాదృశ్యం. సో క్యాథలిక్ పాస్టర్ ఒక ఆయన ఒకసారి చెప్పాడు, క్యాథలిక్ ప్రీస్ట్ ఇట్లా చెప్పాడు, నా జీవితంలో 40 ఏళ్ళు నేను మరి వేల మంది నా యొద్ద కన్ఫెషన్ బూత్కి వచ్చి వంగి పాపాలు ఒప్పుకుంటే విన్నాను, కానీ నేను చాలా అరుదుగా విన్నటువంటి పాపం, ఒప్పుకున్న పాపం ఏంటంటే నేను లోబిని, నేను దురాశపరుడు అని చెప్పినోడు చాలా తక్కువ. అన్ని పాపాల గురించి మాట్లాడతారు కానీ నాలో దురాశ ఉందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అన్నాడు. ఎందుకంటే చాలామంది వారు దురాశపరులని గుర్తించరు, వారిలో దురాశ ఉందని వారు తెలుసుకోరు, తెలుసుకున్నా కూడా దాన్ని వారు ఒప్పుకోరు. అండ్ దేవుడు అంటున్నాడు, క్రైస్తవులకి దురాశ లేకపోతే లోభత్వం అనేది ఉండకూడదు. ఉంటే అది వారిని చాలా పాపాల్లో పడవేస్తుంది. ప్రతి పాపానికి అదే కారణముగా ఉంటుంది. వీటి పేరైనను ఎత్తకూడదు, పరిశుద్ధులు వీటి పేరైనా ఎత్తొద్దు, ఇదే పరిశుద్ధులకి తగినది. సో ఈ ప్రకారం ఉండాలి. సో మొదటి 3 విషయాలు మనం చూస్తే జారత్వము, అపవిత్రత, లోభత్వము, ఇవి 3 కూడా ఈవిల్ యాక్షన్స్, విశ్వాసుల్లో పరిశుద్ధుల్లో ఉండే పాపక్రియలు. తర్వాత 3 చెప్తాడు, ఆ 3 ఈవిల్ స్పీచ్కి సంబంధించి, అంటే పరిశుద్ధుల్లో ఉండే చెడ్డ మాటలకి, సంభాషణలకి సంబంధించినవి చెప్తాడు 4 నుండి. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మరలా చెప్తున్నాడు చూడండి, ఇవి మీకు తగవు. అంటే ఒక పరిశుద్ధుని నోట నుండి పోకిరి మాటలు రాకూడదు, ఒక పరిశుద్ధుని నోట నుండి బూతులు రాకూడదు, ఒక పరిశుద్ధుని నోట నుండి వెర్రి మాటలు రాకూడదు. వారు దేని చేత నడిపించబడుతున్నారు, ఎవరి వారిగా వారిని దేవుడు నియమించాడు అన్నదాన్ని బట్టి వారి జీవితం అట్లా ఉండాలి. ఇక్కడ కూడా ఒక్కొక్క మాట చెప్పనివ్వండి. మీరు బూతులైనను అన్నాడు. బూతులు అంటే మనందరికీ తెలుసు ఒబ్సీనిటీ, లేకపోతే ఒబ్సీన్, షేమ్ఫుల్, అవమానకరమైన, హేయకరమైన, నీచమైన అండ్
బూతులతో కూడుకున్నటువంటి సంభాషణ అండ్ అట్లాంటి ప్రవర్తన. సో ఈ బూతు అనేది కేవలం నోట్లో ఉన్నటువంటి మాటల్లోనే కాదు, మనిషి యొక్క చేష్టల్లో కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సమాజాన్ని వల్గర్ సొసైటీ అంటున్నారు, బూతు సమాజం అంటున్నారు. మీరు వారి యొక్క పిక్చర్ని, వారి యొక్క ఫోటోని చూస్తే దాంట్లో బూతు కనపడుతుంది. వారి డ్రెస్ వేసుకునే విధానంలో బూతు, వారిని వారు చూపించుకునే విధానంలో బూతు. ఇక నేను సోషల్ మీడియా నాకు అంత పరిచయం లేదు కానీ అంటుంటారు, ఇన్స్టా లేకపోతే రీల్, వీటిల్లో చాలామంది స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా యవనస్తులు టిక్టాక్లో వారి బూతును బయటపెట్టడానికి, వారి వల్గారిటీని, అంటే వారిలో ఉన్నటువంటి ఆ హేయ నీచ లక్షణములను చూపించి ఇతరులను ఆనందపరచడానికి, వారికి వినోదాన్ని కల్పించడానికి ఏం చేస్తున్నారో అది మనకు తెలుస్తుంది. సో సేమ్ థింగ్ మన న్యూస్ పేపర్స్లోకి వచ్చింది, మన మ్యాగజైన్స్లోకి వచ్చింది, మన టీవీ ఛానల్స్లోకి వచ్చింది, ప్రతి చోటికి వచ్చింది. అండ్ సమ్ టైమ్స్ ఇదే మన క్రైస్తవ లోకంలోనికి కూడా వచ్చింది. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ గేమ్లో మనకు కనబడింది బూతే, ఒబ్సినిటీయే. అండ్ అదే ప్రకారము ఎన్నో క్రిస్టియన్ చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వెస్టర్న్ చర్చెస్లో బూతు అనేది విస్తృత స్థాయిలో మనకు కనబడుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో డ్రాగ్ క్వీన్స్ కనబడితే మనం వాపోయాం, కానీ క్రిస్టియన్ చర్చ్గా పేరుగాంచినటువంటి చర్చెస్లో డ్రాగ్ క్వీన్స్ అర్ధ నగ్నపు వస్త్రాలతో విపరీతమైన బూతు డాన్సులు వేస్తుంటే క్రైస్తవులు, ఆరాధనకు వచ్చిన క్రైస్తవులు కూర్చుని వీక్షించి ఆనందించడం దానికన్నా ఎంత దౌర్భాగ్యం. సో అది ఉండొద్దన్నాడు. బూతు మాట ఉండొద్దు, బూతు ప్రవర్తన ఉండొద్దు. అండ్ దుర్భాషలాడినప్పుడు కూడా కొంతమంది బూతులాడేస్తారు చూడండి. రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు, ప్రభు బలం తీసుకుంటారు, కానీ ఇంటి వారిని, బయటి వారిని, ప్రతి ఒక్కరిని బూతులాడేస్తారు. నేను బూతులు మానలేకపోతున్నాను అని అంటారు. అట్లాంటి వారు దేవుడికి లోబడలేదు, వారు దేవుని పోలి నడుచుకోవట్లేదు. అండ్ వారికి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రేమ త్యాగం ఏంటో అర్థం కాలేదు. వారు ఇంకా లోకస్తులుగానే నడుచుకుంటున్నారు అనేది మర్చిపోవద్దు. సెకండ్ ఏమన్నాడు? పోకిరి మాటలు అన్నాడు. కింద ఫుట్ నోట్లో వెర్రి మాటలు అని ఉంటుంది. మోరాన్ అంటే మూర్ఖుడు, వెర్రివాడు, పిచ్చివాడు అని అర్థం. సో ఒక పిచ్చివాడు, వెర్రివాడు మాట్లాడినట్టు మాట్లాడద్దు. వాక్యము తెలిసిన వాడు, దైవిక వివేకం ఉన్నటువంటి వాడు ఎట్లా మాట్లాడతాడు? కానీ ఆశ్చర్యము, వింత, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంతోమంది వైజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ స్పీక్ ఫూలిష్ టాక్. దేవుడి యొక్క జ్ఞానం గల పిల్లలు మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈరోజు నా బోధకులు కూడా మూర్ఖపు మాటలు. చాలామంది బోధకుల యొక్క ప్రసంగాల్లో వెర్రి మాటలు ఎక్కువ. చాలామంది గాయకుల యొక్క పాటల్లో వెర్రి మాటలు ఎక్కువ. అండ్ చాలామంది ఈ రోజున వెర్రి పాటలు, వెర్రి డాన్సులు క్రైస్తవ్యం పేరట, ముఖ్యంగా ఈ కొరియోల రూపంలో క్రిస్మస్ టైంలో మరీ దారుణంగా ప్రపంచమంతా కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ వెర్రివేవి ఉండకూడదు పరిశుద్ధులలో. వారు పరసంబంధులు. వారి పాపిష్టి ప్రపంచానికి కావలసిన ప్రదర్శనలు, పలుకులు, ప్రవర్తనలను ఇచ్చేటువంటి వారిగా ఉండకూడదు. సో మనం ప్రశ్నించుకోవాలన్నమాట, నాలో అట్లాంటి వెర్రి మాటలు ఏమన్నా ఉన్నాయా? మూడవది ఆయన చెప్పింది, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సరసోక్తులు అంటే జస్టింగ్ అంటారు, కోర్స్ జస్టింగ్, లేకపోతే డబుల్ మీనింగ్ ఉన్న పదాలు, రెండు అర్థాలు ఉన్నటువంటి పదాలు. పైకి అమాయకంగా కనపడతాయి కానీ లోపల ఉన్నటువంటి అర్థం అపవిత్రమైనది. సో ఈ డబుల్ మీనింగ్ జోకులు, ఈ డబుల్ మీనింగ్ పాటలు, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ డబుల్ మీనింగ్ మరి స్పీచ్ అనేది లోకానికి అలవాటు, అది క్రైస్తవులకి ఉండకూడదు. కానీ చాలాసార్లు సర్కాస్టిక్గా క్రైస్తవులు కూడా దాన్ని వాడుతుంటారు, సేవకులు వాడుతుంటారు. అది దేవుడు మెచ్చే లక్షణము కాదు. ఒకప్పుడు ఒక ఆయన ఇట్లా రాశాడు, ఒక సేవకుడు, ముగ్గురితో మనము సరసోక్తులను పలకకూడదు, పలకలేం, దేవుడితో, మరణంతో, సాతానుతో. సో ముగ్గురితో సరసం అనేది కుదరదు, దేవుడితో, మరణముతో, సాతానుతో. దేవుడితో ఎవడు సరసం ఆడలేడు, ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు. రెండవది, మరణంతో ఎవడు సరసం ఆడలేడు, ఎందుకంటే మరణం ప్రతి మనిషితో సరసం ఆడి వాడిని సమాధికి తీసుకుపోతుంది. మూడవది, సాతానుతో ఎవడు సరసం ఆడి గెలవలేడు, ఎందుకంటే సాతాను ప్రతి మనిషిని పాపంలోనే తొక్కిపెట్టి అందరితో వాడు ఆట ఆడుతున్నాడు, కనుక వాడితో ఎవడు తిరిగి ఆట ఆడలేడు అని ఒక ఆయన చెప్పాడు. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆ దుస్థితిలోనికి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు.
మనము దేవుని పోలి నడుచుకుంటే, పరిశుద్ధముగా నడుచుకుంటే, ప్రేమ కలిగిన వారముగా నడుచుకుంటే, వెలుగు సంబంధులముగా నడుచుకుంటే, జ్ఞానము గల వారముగా ఎఫెసీ 5లో తర్వాత భాగంలో 15 నుండి 17 వరకు చెప్పినట్టు నడుచుకుంటే, ఆత్మ పూర్ణులమై నడుచుకుంటే మనకి ఈ యొక్క గతి పట్టదు. పట్టకూడదనే ఇక్కడ చెప్తున్నాడు. సో మీ జీవితం ఎట్లా ఉంది అనేది చూసుకోండి. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలి, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను ఆత్మచేత ముద్రింపబడ్డాను, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తులో ఉన్నానంటే జారత్వం మనలో ఉండకూడదు, అపవిత్రత మనలో ఉండకూడదు, లోభత్వం మనలో ఉండకూడదు, మనము బూతులు, పోకిరి మాటలు, సరస్సోక్తులు ఉచ్చరింపకూడదు. ఇవి మనకి తగవు, ఇవి పరిశుద్ధులకు తగవు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను అన్నాడు. అదెందుకో నేను చెప్తాను. దానికన్నా ముందు ఇంకొక మాట హెచ్చరిక చదివి మనం ప్రార్థన చేద్దాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. సో ఎఫ్ఎస్సి క్రైస్తవులకు బాగా తెలుసు. ఇట్లాంటి లక్షణాలు ఉండి వాటిలోనే బతికేవాడు, కొనసాగేవాడు క్రైస్తవుడే కాడు. వాడు యేసుక్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు, పాత్రుడు కాదు. అంటే వాడు రక్షించబడలేదు అండ్ రేపు పరలోకానికి రాడు, నరకపాత్రుడు, నాశనపుత్రుడు అని చెప్తున్నాడు. కృతజ్ఞతా వచనం ఎందుకు ఉచ్చరింపాలి? ఎందుకంటే దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ కార్యము ద్వారా రక్షించాడు, మన పాపమును క్షమించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనకి నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అండ్ ఎఫెసీ 4లో సంఘముగా మనల్ని స్థాపించాడు, మనకి ఈవులను ఇచ్చాడు, మనల్ని అద్భుతమైన ఆధిక్యతలతో నింపాడు. కనుక మనము దేవుడికి కృతజ్ఞతా వచనమే పలకాలి. అండ్ ఎప్పుడు కూడా మీ నోట దుర్భాష ఏది కూడా రావద్దు అంటాడు చూడండి. ఎఫెసీ 4:29లో మరి చాలా శ్రేష్టమైనటువంటి మాట ఆయన చెప్పాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకుడి. సో మీ నోట్లో నుండి దుర్భాష ఏది రాకూడదు. లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అంటే కుళ్ళిపోయిన మాటలు, కుళ్ళు జోకులు, కుళ్ళు పాటలు, కుళ్ళు ప్రసంగాలు క్రైస్తవ బోధకుల నోట్లో, భక్తుల నోట్లో నుండి రాకూడదు, క్రైస్తవుల చెవుల్లో పడకూడదు. మీ సంఘాల్లో అట్లాంటివి మీకు వినబడుతూ కనబడుతూ ఉంటే అవి సంఘాలు కావు, అక్కడ మీరు ఎక్కువ కాలం ఉండకూడదు. మీరు చేస్తుంటే మీరు వాటిని మానాలి. మీ ఇంట్లో వినపడకూడదు, మీ ఇంటి వారికి కనబడకూడదు, మీ సంఘంలో మీరు అట్లాంటి వారిగా ఉండకూడదు. దేవుని పోలి నడుచుకున్నట్టుకు మనందరం పిలువబడ్డాం అండ్ దానికి మనందరం బాధ్యులు. మీరు, మీ కుటుంబం, మీ సంఘం అట్లా దేవుని పోలి ఆయన అనుకరించి ఆశీర్వదింపబడతారని ఆశిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పరిపూర్ణమైనటువంటి సత్యము కొరకు మీ కృతజ్ఞతలు. మాలో ఇంకా ఎవరైతే పాప క్షమాపణ పొందకుండా, ఇంకా ఎవరైతే క్రీస్తు యొక్క రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా కాకుండా ఉన్నారో అలాంటి వారిని అందరినీ కనికరించి క్షమించండి. మీరు ప్రేమతో మా కొరకు మా పాపమును భరించి మీ పవిత్ర రక్తమును చిందించారు, మీ దేహమును చీల్చబట్టకిచ్చారు, మీరు చనిపోయి సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. మీరు చేసిన కార్యమును బట్టి మాలో ప్రతి ఒక్కరు తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మీ పాదములు పట్టుకొని క్షమించబడి రక్షించబడినట్లు సహాయం చేయండి. రక్షింపబడిన ప్రతి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు మీ ఆదేశం ప్రకారం దేవుని పోలి నడుచుకోవడానికి, లోక సంబంధమైన పాపములన్నింటినీ కూడా నాశనము చేయడానికి సహాయము చేయమని, ఈ ప్రియులను ఆ రకంగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన సంఘానికి, శిష్యులందరికీ, ఆయన అనుకరించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.